నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ వైష్ణవి. బయోమెట్రిక్ తప్పనిసరి అని, సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని రేగిడి మండలం ఎంపీడీఓ హెచ్చరించారు. రేగిడి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీలతో ఎంపీడీఓ రఘునాథాచారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బయోమెట్రిక్ తప్పనిసరి అని, సమయపాలన ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ప్రతి గ్రామంలో కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుని వారు ఎవరైనా ఉంటే వారిని గుర్తించి వ్యాక్సిన్ వేసుకునే విధంగా చూడాలని తెలిపారు. అలాగే మొదటి డోసు వేసుకున్న వారు రెండో డోసు వేసుకునేలా చూడాలని తెలిపారు. అలాగే సచివాలయాల్లో సంక్షేమ పథకాలు లబ్ధిదారుల యొక్క జాబితా నోటీస్ బోర్డులో ఖచ్చితంగా పెట్టాలని ఆదేశించారు. ఇంటి పనులు నవీకరణ జాబితా తయారు చేయాలని తెలిపారు. గ్రామాల్లో జీవన వైద్యానికి సంబంధించి చలానా కట్టాల్సిందిగా తెలిపారు. అలాగే పెండింగ్ లో ఉన్న స్పందన దరఖాస్తులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. బ్లీచింగ్ కి అందరం సొంత డబ్బులు పెట్టుకుని సార్, నేనైతే 2 నెలల జీతం పెట్టుకుని కాదంటలేదు, కొంచెం తప్పదు. మరి దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అలాగే నెక్స్ట్ పేపర్ సర్వే ఒకటి దయచేసి మీకు మరీ 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 ప్రతిరోజు నేను మెసేజ్ పేపర్ సర్వే చేయండి. మీరు ఎన్ని సర్వేలు అయ్యాయి, మన సర్వేలు అయిపోయిన వెంటనే మీకు ఇంకో సర్వే అయింది అనుకోండి, ఇమీడియట్ పేపర్ సర్వే చేయించండి. పేపర్ సర్వే అనేది ఆన్ గోయింగ్ ప్రాసెస్. అయితే ఎంపీడీఓ సమావేశం నిర్వహిస్తుండగా కొంతమంది సెక్రటరీలు వారి మొబైల్ ఫోన్ లో వీడియోస్ చూస్తూ ఎంపీడీఓ చెప్పిన సారాంశాన్ని పెడచెవిన పెట్టారు. ఈ సమావేశంలో సీనియర్ అసిస్టెంట్ వెంకటరమణ, గోవింద్, రాజశేఖర్, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్ ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పోలాకి మండలంలో రైతు చైతన్య యాత్రలో వ్యవసాయ శాఖ కమిషనర్ హనుమంతు అరుణ్ కుమార్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత రైతు చైతన్య రథాన్ని ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా రైతాంగం అభ్యున్నతే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కె శ్రీధర్, టీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జగదీష్ గారు, మీ వాయిస్ ఎప్పటికి వాయిస్ అయితే చాలా క్లియర్గా ఉంది, నాకు ప్రాబ్లం లేదు. ఇమేజ్ క్లియర్ అయినా ఒకటి క్లాస్ చెక్ చేసి దాంట్లో ఒకసారి వీడియో చూపించి లాస్ట్ టైం ఆయన గతంలోనే మన దేశ గవర్నమెంట్ తీసుకొచ్చి వర్క్ షాప్ కండక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎన్నో రకాల మార్పులు చేస్తూ జరిగాయి. వీటన్నిటికీ క్రోడీకరిస్తూ మనం మంచి విత్తనాలు ఈరోజు రాగో రిజిస్ట్రేషన్ కూడా ఒక వరే కాదు అపరాలు కూడా దాని రీసెర్చ్ చేయడానికి మన ఆల్రెడీ సత్యనారాయణ గారు ఆయన పైసలు చేస్తున్నారు. సో ఈ క్రమంలో మనం లోకల్ గా రీసెర్చ్ చేసి లోకల్ గా డెవలప్. మానవత్వం మంటగలిసింది. ప్రసవించిన వెంటనే పొదల్లో పడేసిన పసికందు. ఆ పసికందును చూసిన యువకులు హొట్టాహొట్ట నర్సన్నపేట ఏరియా ఆసుపత్రి చిన్నపిల్లల వైద్య నిపుణులు ఏరియా హాస్పిటల్ నర్సన్నపేట ఈ రోజు మార్నింగ్ 6:15 టైంలో ఒక గుర్తు తెలియని బేబీని ఒక వ్యక్తి తీసుకొచ్చారు. అదేమో వాళ్ళకి అక్కడ మార్నింగ్ వాకింగ్ వెళ్ళేటప్పుడు దొరికిందంట. ఆ బేబీని తీసుకొచ్చి ట్రీట్మెంట్ కోసం నర్సన్నపేట హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. బేబీని చూసేసరికి బేబీ ఏమో ఇసుకతో నెక్స్ట్ మట్టి
చీమలతో నిండి ఉంది. బేబీ దానిపైన తప్పుడు గాయాలు కూడా ఉన్నాయి. కొంచెం నెక్స్ట్ ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. బేబీని చూడడానికి ఇంచుమించు నెలలు కొంచెం నిండకుండా ఉన్నట్టు కనిపిస్తుంది బేబీ. నెక్స్ట్ పుట్టడం కూడా రాత్రి 12 గంటల తర్వాత జన్మించి ఉంటుంది బేబీ. నెక్స్ట్ ట్రీట్మెంట్ చేశాము. ఇక్కడ ట్రీట్మెంట్ చేశాక చేయలేని వాళ్ళకి అప్పగించి ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం శ్రీకాకుళం గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. శ్రీకాకుళంకి చెందిన చైల్డ్ లైన్ సిబ్బంది నర్సనపేట ఏరియా హాస్పిటల్ కు చేరుకుని పాపకు అదనపు చికిత్స నిమిత్తం శ్రీకాకుళం గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. సోంపేట కేజీపీవీ నాడు నేడు పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ చైతన్య, అసిస్టెంట్ మానిటరింగ్ ఆఫీసర్ కృష్ణంరాజు. సోంపేటలో గల కేజీబీవీ నందు జరిగిన నాడు నేడు పనులను ఇటీవల నియమితులైన జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ చైతన్య, అసిస్టెంట్ మానిటరింగ్ ఆఫీసర్ కృష్ణంరాజు పరిశీలించారు. క్లాస్ రూమ్స్, వాటర్ ఫెసిలిటీస్, కళా ప్రాంగణం, టాయిలెట్స్, ప్రహరీ నిర్మాణం, పచ్చదనం మొదలగు విషయాల్లో జరిగిన పనులు సంతృప్తికరంగా ఉన్నాయని ప్రశంసించారు. స్కూల్ పరిసరాల్లో ఉన్న చెరువును బోట్ పుల్లింగ్ కు అనుకూలంగా ఉందని, దాన్ని కలెక్టర్ ద్వారా నిధులు మంజూరు చేసి మోడల్ కేజీబీవీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. పరిశీలనలో అధికారులతో పాటు స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి తెప్పల కాంతమ్మ, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. సోంపేట తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తా అని కలెక్టర్ శేఖరేష్ లట్కర్ తెలిపారు. సోంపేట తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని 3 నెలల్లో పూర్తి చేసేందుకు కృషి చేస్తామని కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ తెలిపారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన భవనాన్ని ఆయన పరిశీలించారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని కలెక్టర్ దృష్టికి తహసీల్దార్ ఎస్ గురుప్రసాద్ తీసుకువెళ్లారు. కలెక్టర్ మాట్లాడుతూ అద్దె భవనాలు దొరికితే తాత్కాలికంగా కార్యాలయాన్ని తరలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, డిటి కె రాము, ఆర్ఐలు విజయ్ కుమార్, గాయత్రిలు ఉన్నారు. చేపల వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న వారంతా క్షేమంగా ఉన్నారని, కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే పీరియా సాయిరాజ్ అన్నారు. చెన్నై కాశీమేడు ఫిషింగ్ హార్బర్ నుండి చేపల వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న ఇచ్చాపురం నియోజకవర్గ మత్స్యకారులంతా క్షేమంగా ఉన్నారని, కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ అన్నారు. ఆయన రామయ్యపట్నంలోని 5 మత్స్యకారు కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. బుధవారం నాటికి తీరానికి చేరుకుంటారని, తీరానికి రాగానే మీతో మాట్లాడిస్తామని పేర్కొన్నారు. మత్స్యకారులు తప్పిపోయారని తెలియగానే తనతో పాటు మంత్రి అప్పలరాజు, పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం జరిగిందని చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం చేరగానే అధికారుల విజ్ఞప్తి మేరకు చెన్నై ప్రభుత్వం స్పందించి హెలికాప్టర్ ద్వారా వారి సమాచారాన్ని కనుగొన్నదని తెలిపారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు నిమ్మాన దాస్, మడ్డు రాజారావు, నాగం భాస్కర్ రావు, పైపల్లి రామారావు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు డాక్టర్ గారు, మనం అందరం కలిపి కష్టపెడితే అక్కడికి చెన్నై ప్రభుత్వంతో మాట్లాడితే హెలికాప్టర్లని వాళ్ళు మొత్తం చుట్టుముట్టి వీళ్ళు పట్టుకున్నారు. వాళ్ళని పట్టుకొని ఎక్కడున్నారో వెతికారు. వాళ్ళని ఇప్పుడు తీసుకొని వస్తున్నారు రోడ్డుకి. నీకు ఏ రాత్రికో రేపటికో మీకు ఫోన్ వస్తుంది, మీతో ఫోన్లో మాట్లాడిస్తాం.
అది చెప్తామని వచ్చాం. మాట్లాడతాం, మీకెందుకు మాట్లాడిస్తాం? కలెక్టర్ గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. అదే పని మీద ఉన్నాం మేము, పని మీదే ఉన్నారు. అందరూ కొంచెం ఫోన్ సిగ్నల్ లోకి రావాలి. వాళ్ళే మరి అంత దూరం వెళ్ళిపోతే అలాగవుతుంది. అంతమంది దగ్గరికి వెళ్ళిపోయారు. అవుతుందిలే, పర్వాలేదు. అది చెప్తామని వచ్చాం. అలాగమ్మా. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జాతీయ రహదారి సమీపంలో కారు బోల్తా, ఇద్దరు మృతి. కంచిలి మండలం జక్కరా కోడలి జాతీయ రహదారి సమీపంలో మంగళవారం రాత్రి కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే సోంపేట మండలానికి చెందిన మీసాల సంజయ్ కుమార్ తన కుమారుడు పుట్టినరోజు వేడుకలు ఇంట్లో జరుపుకుని అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి మొత్తం 6 కారులో కంచిలి మండలం జక్కర డాబాకు వెళ్లారు. భోజనాల అనంతరం తిరిగి వస్తుండగా మట్టి కుప్పను ఢీకొనడంతో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సంజయ్ కుమార్ తో పాటు 13 ఏళ్ల చైతన్య అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా 4 స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంక్షేమ పథకాల పేరుతో వైకాపా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి కళ వెంకట్రావు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. రాని అలా రాని. తెదేపా పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి హెచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు బుధవారం రణస్థలం మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ మేరకు మండలంలోని కోస్ట, వల్లభరావుపేట, పతివాడపాలెం, నెలివాడ, మెంటాడ, నారువ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ కారణాల వల్ల ఇటీవల మృతి చెందిన తెదేపా నాయకులు, కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఆయా గ్రామాల వారు పలు సమస్యలను ఆయనకు విన్నవించారు. ముఖ్యంగా నెలివాడ, పతివాడపాలెం రైతులు ఆయన్ను కలుసుకుని తోటపల్లి కాలువ నీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయనకు తెలియజేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో తెదేపా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి తెదేపాను తిరిగి అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి ముక్కు ఆదినారాయణ, మాజీ సర్పంచ్ కిష్ని జగన్నాథ నాయుడు, పైడి భీమవరం సర్పంచ్ ప్రతినిధి రౌత్ శ్రీనివాస్, రణస్థలం మండల ఉపాధ్యక్షులు డి రామారావు, ఇతర నాయకులు, యువత పాల్గొన్నారు. కోరాడ చంద్రభూషణ్ గుప్తా గారి సతీమణి గారికి సుడా చైర్పర్సన్ గా నియమితులైన శుభ సందర్భంగా ఆశాలత గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మా గ్రూప్ తరఫున ఇకపై ఇంకా మరెన్నో ఉన్నతమైన పదవులు స్వీకరిస్తారని, మా గ్రూపుకి ప్రజలకు అన్ని విధాలుగా సహకరిస్తారని మనస్ఫూర్తిగా గ్రూప్ తరఫున తెలియజేస్తున్నాం. ఇక్కడ సుడా చైర్మన్ గా శ్రీ గౌరవనీయులైన చంద్రభూషణ్ గుప్తా కోరాడ చంద్రభూషణ్ గుప్తా గారు సతీమణైన ఆశాలత గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని పదవులు ఆశిస్తారని కోరుకుంటూ ఉన్నాం. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన నర్సన్నపేటకు చెందిన శ్రీ కోరాడ చంద్రభూషణ్ గుప్తా గారి సతీమణి శ్రీమతి ఆశాలత గారిని శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ గా నియమించినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీ గుప్తా గారు, ఆశాలత గారు మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని మనసా వాచా కర్మగా కోరుకుంటున్నాను. అప్పుడు మాట్లాడకుండా చట్టాలు తెస్తే ఆ చట్టాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వాడుతుంది, కానీ దేశంలో ఎవరు వాడటం లేదు. మనం చేస్తున్నాము. ఈ ప్రభుత్వంలో మనకి మనుగడ కష్టంగా ఉంది. ప్రజలందరికీ కూడా భయభ్రాంతులు చేస్తున్నారు, ఆఫీసర్లు భయభ్రాంతులు చేస్తున్నారు, పత్రికల వాళ్ళు కూడా భయభ్రాంతులు చేస్తున్నారు. అందువల్ల మనం
ఈ 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత గలం ఇప్పాలా. ముందు మనం సంఘటితం కావాలా, కలిసి ఉండాలి, కలిసి ప్రశ్నించాలి, కలిసి అడిగేయాల. అరాచకాలు చాలా మన ముందు జరుగుతున్నాయి. నేను చెప్పిన చట్టలోపాలు కానీ, ప్రభుత్వాన్ని అడిగితే వ్యతిరేకించడానికి కానీ, ఇవి కాకుండా ఇంకా చాలా అన్యాయం జరుగుతుంది. ప్రతిరోజు మరి పని చేసుకుని వచ్చిన వాళ్ళు ఒక క్వార్టర్ అయినా కొంటారు. 105 రూపాయలు దొరికింది, ఇప్పుడు 250, 300 వరకు వెళ్ళిపోయింది. ఇవి నాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి SS న్యూస్.